మన వాక్యం తెలుసు, తెలుసుకుంటాం. అయితే మీ సొంత అభిప్రాయం వీళ్ళకి వచ్చేసినట్లండి. ఏం చేద్దాం? వాక్యాన్ని పక్కన పెట్టి మన సొంత అభిప్రాయం చేస్తాం. మీరు అన్నాడు, నా సొంత అభిప్రాయం కంటే, సొంత ఆలోచన కంటే దేవునికి వాక్యమే వినలేనిది. దేవునికి స్తోత్రములు కాక. హల్లెలూయా. ప్రియ తల్లి, మీ సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశం పక్కన పెట్టండి. దేవునికి వాక్యం మనకి ఏమి చెప్తే దాని ప్రకారం చేయగలిగే వరకు అప్పుడు మనం జీవనకరంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. చాలా చేస్తారంటే మరి ఎక్కువ శాతం శుభకార్యాల్లో మనము సొంత ఆలోచన చేసుకుంటాం. ఎడగలుగుతాం. మీ పుత్రుడు గారు తెలుగు చెప్తాను తెలియగలుగుతాం. వీళ్ళు ముందు ఆ జీవితం వెళ్ళిపోయి అర్థమైంది. దాని ఇప్పుడు దేవుడు వాక్యం కంటే ఎవరు చేస్తున్నప్పుడు సిద్ధాంతం, మీ సొంత అభిప్రాయానికి, మీ సొంత ఆలోచనకి, అయితే మీ తల్లి ఆలోచన, మీ తండ్రి ఆలోచన, మీ స్నేహితులు ఆలోచన చేసుకోవాలంటే దేవుడు వాక్యం గుర్తుంటుంది. దేవుడు వాక్యం చెబుతున్నాడు. దేవుడు స్తోత్రములు కాక. దేవుడు చెబుతున్నాడు, యువలకు సంబంధమైన ఆచారాలు, అలవాట్లకు దూరంగా లోకాన్ని మీరు వేరే అందరు